హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 45. అనిరుద్ ఒక కేక్ ముక్క కోసి అవంతిక ముందుకు జరిపాడు. మీరే మొదటి కేక్ ముక్క తినాలి అంటూ అవంతిక ఆ ప్లేట్ను మళ్ళీ అతని వైపు నెట్టింది. నేను అంత తినలేను అన్నాడు అనిరుద్. అవంతిక మెల్లగా ఫోర్క్ అందుకొని ఆ కేక్ ముక్కను చిన్నగా తుంచి అనిరుద్ పెదవుల దగ్గరకు తీసుకెళ్ళింది. బర్త్డే బాయ్ ముందు తినాలి, కొంచెం తినండి. హ్యాపీ బర్త్డే అనిరుద్ అని ప్రేమగా తినిపించింది. అనిరుద్ ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి చూసి ఏమీ మాట్లాడకుండా ఆమె చేతిలోని ఫోర్క్ నుండి ఆ కేక్ ముక్కను తిన్నాడు. అతడు కేక్ తింటున్నంతసేపు అతని చూపులు అవంతిక కళ్ళల్లోనే ఉన్నాయి. ఆ క్షణంలో అవంతిక గుండె కొట్టుకోవడం కాస్త వేగమైంది. మెల్లగా టిష్యూతో అతని పెదవి చివర అంటిన చిన్న కేక్ క్రీమును తుడిచి తనే మళ్ళీ ఆ కేక్ ముక్కను తినింది. హాల్లో అందరూ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ తమ సొంత లోకంలో మునిగిపోయినట్లుగా అనిపించింది. అది చూసి అక్కడున్న వాళ్ళంతా నవ్వుతూ గట్టిగా గోల చేయడం మొదలుపెట్టారు. మనం ఇకపై మిస్ అవంతికను మిసెస్ అనిరుద్ధ్ అని పిలవడం స్టార్ట్ చేద్దామా అని ఒకరన్నారు. నువ్వు పిలిచి చూడు, బాస్ ఏమీ అనుకోరని అనుకుంటున్నా ఇంకొకరు అన్నారు. హహహా, మిస్ అవంతిక కూడా ఏమీ అనుకోదు అవునా అన్నారు ఒకరు. వాళ్ళ మాటలకు అవంతిక చాలా సిగ్గుపడి ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఆమె ముఖం ఎర్రబడింది. ఇక ఆపండి అందరూ, అనిరుద్ధ్ కాస్త గంభీరంగా చెప్పాడు. సరే సరే పదండి, కేక్ తిందాం. ఆ కేక్ను టేబుల్ అవతలి వైపుకు జరిపి ముక్కలుగా కోసి అందరికీ పంచారు. కేక్ కటింగ్ అయ్యాక అందరూ లంచ్ స్టార్ట్ చేశారు. కొంచెం వైన్ తీసుకుంటారా అవంతిక గారు? ఒక వైన్ బాటిల్ పట్టుకొని వినయ్ అడిగాడు. అవంతిక వద్దని తలూపుతూ నాకు నీళ్లు చాలు అంది. అదేంటి అలా అంటారు? పోనీ జ్యూస్ కానీ ఒక గ్లాస్ పాలు కానీ తీసుకోండి అన్నాడు వినయ్. నీళ్లు సరిపోతాయి అని చెప్పింది అవంతిక. అవంతికకు తల కాస్త తిరుగుతున్నట్లు అనిపించింది. ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల అలా అనిపించి ఉండవచ్చు. దానికి తోడు మిగతా వాళ్ళంతా తాగుతుండడంతో ఆ ఆల్కహాల్ వాసన గది అంతటా వ్యాపించింది. వినయ్ అవంతికకు గ్లాసుడు నీళ్లు పోసి ఇచ్చిన తర్వాత ఆమె ఏమీ తినకపోవడం గమనించాడు. మీకేమైనా ఇబ్బందిగా ఉందా అవంతిక గారు? అలా కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడున్న వాళ్ళంతా అనిరుద్ధికి చాలా కాలంగా తెలుసు. మేమంతా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం అని ఆమెను రిలాక్స్ చేయడానికి చెప్పాడు వినయ్. అవంతిక బరువుగా ఉన్న తన కన్నులు పైకెత్తి అది కాదండి, కేక్ తిన్నాక ఎందుకో కాస్త అలసటగా అనిపిస్తోంది అంతే అంది నిజాయితీగా. వినయ్ వెంటనే లేచి నిలబడి రండి, మిమ్మల్ని రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ రూమ్కి తీసుకువెళ్తాను అన్నాడు. అప్పటికే టేబుల్ పై ఉన్న అవంతిక చేయిపై అనిరుద్ధ్ తన చేయి వేసి వినయ్ వైపు నేరుగా చూస్తూ నేనే తీసుకెళ్తాను అన్నాడు. వెంటనే ఒకరు వినయ్ని వెనక్కి లాగి సీట్లో కూర్చోపెట్టారు. వినయ్ నవ్వుతూ వెళ్తే వెళ్ళావు కానీ మళ్ళీ వెనక్కి రావడం మర్చిపోకు, నీతో ఇంకా డ్రింక్ చేయాలని ఉంది అనిరుద్ధ్ అన్నాడు. అనిరుద్ధ్ వెచ్చని చేతి నుండి తన చేయి తీసేసుకుంటూ అవంతిక వెయిటర్ తీసుకెళ్తాడులేండి, మీరు ఉండి భోజనం చేయండి అంది. నేనే తీసుకెళ్తాను అనిరుద్ధ్ మొండిగా పట్టుబట్టాడు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతనిలో ఏదో మార్పు వచ్చిందని అవంతికకు అనిపించింది. ఒకప్పుడు అతను చూపించే పంతాన్ని, అహంకారాన్ని ఆమె అసహ్యించుకునేది. కానీ ఇప్పుడు అతనిని కాదనలేకపోతుంది. అతను బయటికి ఎంత కఠినంగా అనిపించినా తనకు మాత్రం ఎప్పటికీ హాని చేయడని ఆమెకు తెలుసు. అవంతిక అనిరుద్ధున్న వీల్ చైర్ను తోసుకుంటూ అక్కడి నుండి బయటకు తీసుకొచ్చింది. మన బాస్ ఒక అమ్మాయి పట్ల ఇంత కేరింగ్గా ఉంటాడని ఎవరు ఊహించుంటారు? అసలు ఆయనకు ఆడవాళ్ళంటే ఇష్టమే లేదనుకునేవాణ్ణి అన్నారు ఒకరు. అంతకుముందు సరైన అమ్మాయి తగలలేదు అంతే, ఇప్పుడు అవంతిక గారు ఆయనను పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకున్నారు ఇంకొకరు అన్నారు. నువ్వు అనుకుంటున్నది రివర్స్లో ఉందేమో, లేకపోతే ఆయన కోసం స్వెటర్ ఎందుకు అల్లుతుంది? ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు అలా చేయడానికి అస్సలు ఒప్పుకోరు అన్నారు మరొకరు. అసలు వాళ్ళ గురించి మీ డిస్కషన్ ఏంటి? వినయ్ వాళ్ళ మాటలను మధ్యలోనే ఆపేస్తూ అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు. అనిరుద్ధ్కి అవంతికపై ప్రేమ పెరిగింది. అవంతిక కూడా అతనిపై ఎక్కువ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఒకవేళ అవంతిక కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి ఉంటే విశ్వనాథ్ ఇండస్ట్రీస్ దివాలా తీసేది కాదు.
ఆమెకు హెల్ప్ చేయడానికి అనిరుద్ధు ఏకంగా 300 కోట్లు ఇవ్వాలని చూశాడు. కానీ ఆమె వద్దని రిజెక్ట్ చేసింది. మీలో ఎవరైనా అంత డబ్బును వద్దనుకోగలరా? అక్కడున్న వారందరూ అడ్డంగా తలలూపారు. బాస్కి ఆమెంటే అంత పిచ్చి ఉండడంలో తప్పులేదు. డబ్బును కనీసం కంటితో కూడా చూడని ఇలాంటి అమ్మాయి ఆయనకు మళ్ళీ దొరకదు అన్నారు. నోరు అదుపులో పెట్టుకో. తినేటప్పుడు ఏవేవో మాట్లాడతావేంటి? హాహాహా. సరేలే, ఇంతకీ అనిరుద్ధు లంచ్ చేయడానికి మళ్ళీ తిరిగి వస్తాడో లేదో బెట్ వేద్దాం, వినయ్ అన్నాడు. నా మాట ప్రకారం అతను రాడు. గదిలోని మిగిలిన వాళ్ళు కూడా మేం కూడా రారని బెట్ వేస్తున్నాం అన్నారు. అందరూ ఒకే మాట మీద ఉంటే ఇక బెట్టింగ్ ఎలా కుదురుతుంది? గెస్ట్ రూమ్ డోర్ దగ్గరికి వచ్చాక అవంతిక, నేను మిమ్మల్ని మీ రూమ్లో దింపేసి వస్తాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటాను. నిద్ర లేచాక మీ దగ్గరికి వస్తాను అంది. అనిరుద్ధు లోపలికి వెళ్తూ, నాకు కూడా అలసటగా ఉంది అన్నాడు. అవంతిక షాక్ అయ్యింది. మీరింకా ఏమీ తినలేదు, వెళ్ళి భోజనం చేయండి అంది. అదేమీ వద్దు, పడుకో వెళ్ళి అన్నాడు. అతన్ని అలా ఎలా వదిలేస్తోంది? బర్త్డే రోజు అతన్ని ఆకలితో ఉంచడం అవంతికకు అస్సలు నచ్చలేదు. వెంటనే మళ్ళీ లంచ్ రూమ్కి వెళ్ళి అనిరుద్ధ్ కోసం ఫుడ్ తీసుకువెళ్ళడానికి పరిగెత్తింది. రూమ్లోని ప్రతి ఒక్కరూ ఆమెకు సంతోషంగా హెల్ప్ చేశారు. ఇంకొంచెం నాన్ వెజ్ తీసుకోండి మిస్ అవంతిక. ఆయన ఇదంతా తినేలా చూడండి. ఈ మధ్య చాలా బరువు తగ్గిపోయారు. బాస్ను మీకే వదిలేస్తున్నాం మిస్ అవంతిక. ఆయనను జాగ్రత్తగా చూసుకోండి అని ఇంకొకరు. తిన్న తర్వాత మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి మిస్ అవంతిక. మేమేమీ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేం అన్నారు. అవంతిక సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో ఫుడ్ ఉన్న ట్రేని పట్టుకొని గెస్ట్ రూమ్కి తిరిగొచ్చింది. అనిరుద్ధ్ ఎవరికో మెసేజ్ చేస్తున్నాడు. అవంతిక ఆ ట్రేని అతని ముందు ఉంచింది. స్వెటర్ తీసేయకూడదా? మీకు చెమటలు పడుతున్నట్లున్నాయి. నేనంత లావుపాటి ఊలు వాడుండాల్సింది కాదు అంది. అనిరుద్ధ్ ఫోన్ కింద పెట్టి స్వెటర్ తీసేశాడు. దాన్ని కోట్లా వాడుకోవచ్చులే అన్నాడు. అవంతిక అతని దగ్గర నుండి స్వెటర్ తీసుకొని కబోర్డ్లో వేలాడతీసింది. మీకోసం చాలా ఫుడ్ తీసుకొచ్చాను, ఎంత వీలైతే అంత తినండి అంది. ఆ తర్వాత ఆమె మంచం మీద కూర్చొని అతని వీపు వైపు చూసింది. అతను చాలా బరువు తగ్గాడన్నది నిజమే. ఇంకోవైపు ఆమె బరువు మాత్రం పెరుగుతోంది. అప్పటికే ఆమె 4 నెలల ప్రెగ్నెంట్. ఆమెకు ఆకలి బాగా పెరుగుతోంది. డైట్ విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కడుపులో పెరుగుతున్న 2 పిల్లల వల్ల బరువు పెరగకుండా ఆపలేకపోతోంది. అనిరుద్ధ్ తిన్న తర్వాత అతనికి హెల్ప్ చేద్దామని అవంతిక అనుకుంది. కానీ అతను తినడం పూర్తి చేయకముందే ఆమె నిద్రపోయింది. అనిరుద్ధ్ తన భోజనం ముగించి మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళాడు. అలసిపోయి నిద్రపోతున్న అవంతిక ముఖాన్ని చూస్తూ తన ప్రమేయం లేకుండానే ఆమె బుగ్గలను నిమురుతూ ఉండిపోయాడు. అవంతిక గాఢ నిద్ర నుంచి తేరుకొని కళ్ళు తెరిచేసరికి బయట బాగా చీకటి పడింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఎదురుగా అనిరుద్ధు తన వీల్ చైర్లో కూర్చొని అతని లోతైన కళ్ళతో నేరుగా తన వైపే చూస్తున్నాడు. అవంతిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె ఒక సుదీర్ఘ శ్వాస తీసుకొని, మీరు మీరు నేను నిద్రపోతున్నంతసేపు ఇలా చూస్తూనే ఉన్నారా అని అడిగింది. అనిరుద్ధ్ ముఖంలో కూడా కాస్త సిగ్గు కనిపించింది. అతడు వెంటనే మాట దాటేస్తూ, నీకు ఆకలిగా ఉందా? ఇప్పుడు టైం 7 అయింది. మిగతా వాళ్ళను డిన్నర్ కానివ్వమని చెప్పాను. మనం బయటకు వెళ్ళి ఏదైనా తిందాం అన్నాడు. అవంతిక సరేనని ముఖం కడుక్కోవడానికి వాష్రూమ్కి వెళ్ళింది. రాత్రి అయ్యేసరికి బయట వాతావరణం చాలా చల్లబడిపోయింది. చలిగాలులు భరించలేక అవంతిక వణుకుతూనే అనిరుద్ధ్ వీల్ చైర్ను బయటకు తోసుకుంటూ వచ్చింది. మనం నాన్ వెజ్ తిందామా అంది. సరే అనిరుద్ధ్ సమాధానమిచ్చాడు. రోడ్లో జనాలు ఎక్కువ మంది లేరు కానీ చుట్టూ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం చేయకపోవడంతో అవంతికకు ఒక్కసారిగా విపరీతమైన ఆకలి వేసింది. అక్కడ చూడండి, పీచు మిఠాయి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. తిని చాలా రోజులైంది అని చెబుతూ అవంతిక ఉత్సాహంగా ఆ స్టాల్ వైపు పరిగెత్తింది. ఆమె ఉత్సాహాన్ని చూసి అనిరుద్ధ్ పెదవులపై చిన్న నవ్వు విరిసింది. కొద్దిసేపటికే అవంతిక చేతిలో పీచు మిఠాయి పట్టుకొని ముఖమంతా నవ్వుతో తిరిగి రావడం స్టార్ట్ చేసింది. అంతలోనే ఆమెకి
ఒక నల్లటి కారు అతివేగంగా రావడం కనిపించింది. ఆ కారు నేరుగా అనిరుద్ధున్న వైపుకే దూసుకొస్తోంది. ఆమె చేతిలోని పీచు మిఠాయి కింద పడిపోయింది. ఆమె తన శక్తినంతా కూడగట్టుకొని అనిరుద్ధ్ వైపు పరిగెడుతూ ఆ చల్లటి గాలిలో గట్టిగా అరిచింది. అనిరుద్ధ్, జాగ్రత్త! మరుక్షణంలో గాలిని చీల్చుకుంటూ తుపాకీ పేలిన శబ్దం వినబడింది. వెంటనే ఆ కారు టైర్లు భయంకరమైన శబ్దంతో ఆగిపోయాయి. అవంతిక అనిరుద్ధును గట్టిగా పట్టుకుంది. ఆ శబ్దానికి ఆమె చెవులు దిమ్మ తిరిగిపోయినంత పనైంది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. భయంతో ఒళ్ళు నియంత్రణ లేకుండా వణుకుతోంది. ఆ నల్లటి కారు టైర్లు పేలిపోవడంతో అది అదుపు తప్పి అవంతిక పీచు మిఠాయి కొన్న స్టాల్ను గుద్దేసింది. అనిరుద్ధ్ తన చేతులతో అవంతికను గట్టిగా కౌగలించుకొని ఆ కారు వైపు చూశాడు. ఎవరో తనను చంపడానికి ట్రై చేశారు, కానీ అది విఫలమైంది. అంతలోనే ఇంకో తుపాకీ శబ్దం వినిపించింది. ఈసారి షాట్ నేరుగా డ్రైవర్ సీటు వైపు వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్న జనాలు భయంతో కేకలు వేస్తూ ప్రాణాలు దక్కించుకోవడానికి ఎటు పడితే అటు పరిగెత్తారు. అవంతిక ఒళ్ళు భయంతో మంచులా చల్లబడిపోయింది. అనిరుద్ధ్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని భయపడిపోతున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ బొంగురు గొంతుతో, భయపడకు, ఏమీ కాలేదు అన్నాడు. అవంతిక గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆమె కళ్ళల్లో ఇంకా కంగారు ఉంది, కానీ ఆమె చూపులు మాత్రం అతని ముఖం మీదే ఉన్నాయి. అనిరుద్ధ్, అనిరుద్ధ్! ఆమె ఏదో చెప్పాలని అనుకుంది, కానీ అతని పేరు తప్ప ఆమె నోటి నుంచి ఇంకేమీ రాలేదు. నేను బాగున్నాను అవంతిక. అనిరుద్ధ్ ఆమె చేయి తీసి తన చెంపపై ఉంచుకొని, వెచ్చగా ఉంది కదా అన్నాడు. అవంతిక తల ఊపింది. కళ్ళ నుంచి నీళ్లు ఇంకా కారుతూనే ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది. మీరు చనిపోవడం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ అంది. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. నేను ఒప్పుకుంటే తప్ప నా ప్రాణాలు ఎవ్వరూ తీయలేరు. అనిరుద్ధ్ ఆమె చేయిని గట్టిగా పట్టుకొని అన్నాడు. పద, తినడానికి వెళ్దాం అన్నాడు. అవంతిక అతని వీల్ చైర్ హ్యాండిల్స్ పట్టుకొని త్వరగా దగ్గరలోని ఒక రెస్టారెంట్లోకి తీసుకువెళ్ళింది. వాళ్ళు కూర్చున్న కొద్దిసేపటికే వినయ్, మిగతా వాళ్ళు కంగారుగా పరిగెత్తుకొచ్చారు. నువ్వు బాగానే ఉన్నావా అనిరుద్ధ్? ఆ తుపాకీ శబ్దం వినగానే ఎవరో నీపై దాడి చేయడానికి వచ్చారని నాకు అర్థమైంది. అనిరుద్ధ్ పక్కన కూర్చుంటూ వినయ్ అడిగాడు. నేను బాగున్నాను, ముందు తినండి అనిరుద్ధ్ బదులిచ్చాడు. అతను ఒక నాన్ వెజ్ మొక్కను తీసి అవంతిక ప్లేట్లో వేశాడు. ఆమె ఇప్పుడు కాస్త తేరుకుంది. ఆ తుపాకీ ఎవరు కాల్చారు? అనిరుద్ధ్ వైపు చూస్తూ అడిగింది. ఆ కారు టైర్లను ఎవరో పేల్చకపోతే ఇప్పుడు తను అనిరుద్ధుతో కలిసి ఇక్కడ ఇలా కూర్చుని తింటూ ఉండేది కాదు. గతంలో అనిరుద్ధ్కి యాక్సిడెంట్ అయిన తర్వాత మనం సెక్యూరిటీని బాగా పెంచాం. మనం ఉన్న బిల్డింగ్ పైన ఒక బాడీ గార్డ్ ఉన్నాడు అని వినయ్ వివరించాడు. అవునా అంది. మీరు చాలా భయపడి ఉంటారు అవంతిక గారు అని చెప్తూ వినయ్ ఆమెకు ఒక సూప్ బౌల్ ఇస్తూ, ఇది తాగండి, కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నాడు. నాకు ఆకలిగా లేదు అంది. అంతకుముందు ఉన్న ఆకలంతా భయంతో ఎగిరిపోయింది. అది నాకు తెలుసులే. వినయ్ చిన్నగా నవ్వుతూ, సరే నేను డ్రైవర్కి చెప్తాను మీ ఇద్దరిని ఇంటి దగ్గర దించమని అన్నాడు. అనిరుద్ధ్ అవంతిక వైపు చూశాడు. నన్ను అలా చూస్తున్నారేంటి? అవంతిక అడిగింది. అనిరుద్ధ్ తన ఫోన్ బయటకు తీసి ఏదో టైప్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని వింత ప్రవర్తనకు అవంతిక ఆశ్చర్యపోతుండగానే ఆమె ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆమె ఫోన్ తీసి మెసేజ్ చూసింది. నేను ఇందాక మనసులో ఏ కోరిక కోరుకున్నానో నీకు తెలుసుకోవాలనుందా? ఆ మెసేజ్ చూడగానే అవంతిక చేతిలోని ఫోను వేడెక్కినట్లయింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు, కానీ అతనేమో ఫోన్లో మెసేజ్ పంపుతున్నాడు. ఆమె అతని వైపు చూడాలని అనుకుంది, కానీ చుట్టూ అందరూ ఉండడంతో సిగ్గేసింది. మీకు చెప్పాలనుంటే చెప్పండి అవంతిక రిప్లై ఇచ్చింది. నువ్వు నాతో పాటు మన ఇంటికి రావాలని కోరుకున్నాను. అవంతికకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నా బర్త్డే కోరిక ఏంటంటే నువ్వు నాతో పాటు మన ఇంటికి రావాలి అని అనిరుద్ధ్ మెసేజ్ చేశాడు. అవంతిక ఫోన్ను టేబుల్పై పెట్టింది. ఆమె గొంతు ఎండిపోయినట్లు అనిపించడంతో వినయ్ ఇచ్చిన సూప్ బౌల్ తీసుకొని తాగడం స్టార్ట్ చేసింది. వినయ్ టేబుల్పై తడుతూ, హే, మీరిద్దరూ రహస్యంగా మెసేజ్లు పంపుకుంటున్నారని మాకు తెలియదనుకుంటున్నారా అన్నాడు. అనిరుద్ధ్ ఎక్కడ ఏదైనా నోరు జారుతాడో అని భయపడి అవంతిక త్వరగా
మా భోజనం అయిపోయింది, మేము ఇంటికి వెళ్తున్నాం అంది. సరే, మేము కూడా ఫుల్ అయ్యాం. మీ ప్రేమ చూసి మా కడుపు నిండిపోయింది, వినయ్ ఆట పట్టిస్తూ అన్నాడు. అనిరుద్ధిపై దాడి జరిగిందనే వార్త వినగానే రాజేశ్వరి గారు రాత్రికి రాత్రే అనిరుద్ధ్ ఇంటికి పరిగెత్తుకొచ్చారు. అక్కడ అవంతికను చూడగానే ఆమె ముఖం తీవ్రంగా మారిపోయింది. కారు వచ్చి అనిరుద్ధ్ గారిని గుద్దబోతున్న సమయంలో మిస్ అవంతిక గారు ఆయనను కాపాడడానికి తనని తాను అడ్డుపెట్టి అనిరుద్ధ్ గారిని గట్టిగా పట్టుకున్నారు. అక్కడున్న బాడీ గార్డు ఈ విషయాన్నంతా రాజేశ్వరికి వివరించాడు. నేను ఆ టైర్లను కాల్చకపోతే ఆ కారు నేరుగా వాళ్ళను గుద్దేసేది. మిస్ అవంతిక గారు అక్కడికక్కడే చనిపోయేవారు. కానీ ఆమె అనిరుద్ధ్ గారికి అడ్డుగా నిలబడడం వల్ల ఆయనకు బతికే అవకాశం దక్కింది. బాడీగార్డ్ చెబుతున్న మాటలు వింటుంటే రాజేశ్వరి మనసులో భయంకరమైన దృశ్యాలు మెదిలాయి. మేమింకా భోజనం చేయలేదమ్మా, భోజనం చేయడానికి వెళ్తున్నాం అనిరుద్ధ్ అన్నాడు. ఓహో, త్వరగా తినండి, నేను కాసేపట్లో వెళ్తాను. రాజేశ్వరి గారికి అవంతికపై ఉన్న కోపమంతా మెల్లగా తగ్గిపోయింది. ఆపద సమయాల్లోనే ఒక మనిషి నిజమైన మనసు ఏంటో బయటపడుతోంది. అవంతిక తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనిరుద్ధను కాపాడుకోవడానికి ముందుకు వచ్చింది. ఆ ధైర్యం ప్రేమ వల్ల కాకపోతే మరి దేని వల్ల వస్తోంది? భోజనం పూర్తయిన తర్వాత అనిరుద్ధ అవంతిక డైనింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చారు. అవంతిక తన గదికి వెళ్దామనుకునే లోపు రాజేశ్వరి గారు ఆమెతో, నాకు మంచి ఏదో చెడేదో తెలుసు అవంతిక, ఈ రోజు రాత్రి నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అంటూ సోఫా నుంచి లేచి అవంతిక ముందుకు వచ్చారు. మన మధ్య ఉన్న పాత గొడవలను ఇక్కడితో వదిలేద్దాం. నువ్వు అనిరుద్ధ్ పట్ల నిజాయితీగా ఉన్నంత వరకు నేను నిన్ను ఏమీ అనను. అతను నా కొడుకు, అతనికి మంచి జరగాలని నేను కోరుకుంటాను అన్నారు. రాజేశ్వరి గారి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును చూసి అవంతిక కాసేపు ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత, చాలా లేట్ అయింది, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంది అవంతిక. రాజేశ్వరి గారు తలూపి, మీరిద్దరూ కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాజేశ్వరి గారు వెళ్ళగానే ఆ హాల్ అంతా ప్రశాంతంగా మారిపోయింది. అవంతిక కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్లు అనిపించింది. అనిరుద్ధితో కలిసి రెండో అంతస్తుకు వెళ్ళడానికి ఆమెకు సిగ్గుగా ఉంది. కానీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎలాంటి కారణం చెప్పాలో అర్థం కావడం లేదు. తన బర్త్డే కోరిక ఆమె తనతో రావడమని అతడు ఇంతకు ముందే చెప్పాడు. ఇప్పుడు తను వెళ్ళిపోతే అతడు బాధపడతాడేమో. నేను పోయినసారి వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్ళిపోయాను అంది అవంతిక. ప్రస్తుతానికి నా బట్టలు వేసుకో, ఇప్పుడు వేసుకున్న బట్టలు మార్చుకో, ఉదయానికల్లా వాటిని వాష్ చేస్తారు అన్నాడు అనిరుద్ధ్. నీకు ఇష్టం లేదా? అనిరుద్ధ్ తన లోతైన కళ్ళతో ఆమె వైపు చూస్తూ మళ్ళీ అడిగాడు. నీకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటే వెళ్ళు, నేను డ్రైవర్తో నిన్ను దింపమని చెప్తాను అన్నాడు. ఆమెకు వెళ్ళడం ఇష్టమా కాదా అన్నది పక్కన పెడితే అనిరుద్ధ్ గొంతులోని మార్పును బట్టి అతడు అలుగుతున్నాడని అవంతికకు అర్థమైంది. అంతలోనే సుమతి అక్కడికి వచ్చి, మీరింతకు ముందు ఒక డ్రెస్ ఇక్కడ వదిలేసి వెళ్ళారు అవంతికమ్మ, నేను అది తీసుకువస్తాను అంది. ఈసారి అవంతికకు ఎలాంటి సాకు దొరకలేదు. సుమతి లోపలికి వెళ్ళిన తర్వాత అవంతిక అనిరుద్ధ్ వీల్ చైర్ వెనుక నిలబడి లిఫ్ట్ వైపు తీసుకెళ్ళింది. నేను మొన్న అంత సీరియస్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను, మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఇలా తిరిగి వచ్చాను. ఎందుకో నాకే చాలా ఇబ్బందిగా, నా చెంప మీద నేనే కొట్టుకున్నట్లు అనిపిస్తోంది అంది అవంతిక అతనితో నచ్చజెప్తున్నట్లు. నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ లేను, నువ్వు ఇలా తిరిగొచ్చావంటే అది నీ చెంప మీద కొట్టుకున్నట్లు కాదు, నా చెంప మీద కొట్టుకున్నట్లుగా అనిపించాలి అన్నాడు అనిరుద్ధ్. ఆ మాట వినగానే అవంతికకు కాస్త ప్రశాంతంగా అనిపించింది. రాత్రిపూట మీరు ఫ్రెష్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? ఆ పాత మేల్ నర్సేనా అని అడిగింది. లిఫ్ట్ రెండో అంతస్తుకు చేరుకోగానే అనిరుద్ధ్ తల పైకెత్తి తన కళ్ళల్లో ఒక వింత మెరుపుతో అవంతిక వైపు చూశాడు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.